అస్సలం అయికం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే కనుక నేను కడాయి పెట్టేసి మంచిగా పెప్పర్ చికెన్ అయితే కనుక చేస్తున్నాను. పెప్పర్ చికెన్ కోసం ఇక్కడ కడాయి అయితే కనుక పెట్టేశాను. చికెన్ అయితే కనుక రెడీగా 2-3 సార్లు వాష్ చేసి తర్వాత నేను ఇక్కడ కళాయిలో ఆయిల్ అయితే వేసానండి. కళాయిలో ఆయిల్ వేసిన తర్వాత ఇక్కడ మనము ఎల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, ఎల్లుల్లిపాయలు కచ్చాబచ్చాగా దంచి పక్కకు తీసి పెడుతున్నానండి. ఈ తర్వాత ఇక్కడ మిర్చి, కరివేపాకు, తర్వాత ఎల్లుల్లిపాయలు వేసాను, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొద్దిగా పెప్పర్ వేసి బాగా నూనెలో వేగనిస్తున్నానండి. ఆ తర్వాత ఇక్కడ నేను తీసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఈ ముక్కలన్నీ ఇందులో వేసేస్తున్నానండి. తర్వాత నేను ఇందులో పసుపు పౌడర్ వేస్తున్నాను సరిపోయినట్టుగా. చూస్తున్నారు కదా, సరిపోయినట్టుగా కల్లుప్పు కూడా యాడ్ చేస్తున్నానండి ఇందులో. కల్లుప్పు వేసిన తర్వాత మొత్తానికి పసుపు, ఉప్పు అన్నీ వేసాం కదా, ఇప్పుడు మొత్తానికి ఒకసారి ఈ మిశ్రమాన్ని బాగా కలిపేద్దాము. నీట్గా ఇలా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడకాలనేసి మూత మూసి వదిలేస్తున్నాను. ఇప్పుడు మూత మూసి వదిలేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ చెక్ చేద్దామండి. మళ్ళీ ఒకసారి అయితే కనుక చెంచా తీసుకొని చూస్తున్నానండి. ఇప్పుడైతే కనుక మళ్ళీ ఒక్కసారి కలిపేద్దామనేసి బాగా కలిపేస్తున్నాను. ఇక్కడ ముక్కలు అయితే మనకు బాగా ఉడికిపోయి ఉన్నాయండి. ఇప్పుడైతే కనుక నేను ఇక్కడ పెప్పర్ పౌడర్ అయితే ఇప్పుడు వేస్తున్నాను. పెప్పర్ పౌడర్ బాగా నిండుగా వేస్తున్నాను. ఈ మధ్యకాలంలో జలుబు, దగ్గులు ఉన్నాయి కదా, అందుకనేసి మంచిగా చికెన్ ఒక్కొక్కసారి జలుబు ఉన్నల్లో ఇలాగ చేసుకొని తింటే ఈ రెసిపీ జలుబు, దగ్గుకి చాలా బెటర్గా ఉంటుందండి. చూస్తున్నారు కదా, గరం మసాలా వేసాను. ఇప్పుడు నేను ఇక్కడ పెప్పర్ తీసుకున్నాను. పెప్పర్ తీసుకున్న తర్వాత ఈ పెప్పర్ని కూడా ఇందులో యాడ్ చేయాలండి. కచ్చాబచ్చాగా నేను ఇప్పుడు పెప్పర్ని కూడా దంచేస్తున్నానండి. ఒకసారి దంచిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసానండి గరం మసాలా వేసిన తర్వాత. మొత్తానికి ముక్కలు బాగా మసాలాలు పట్టేంత వరకు బాగా కలిపేస్తున్నాను. ఇక్కడ వాటర్ అంతా డ్రై అయిపోయింది బాగా నీట్గా. ఇప్పుడైతే ఇంకా ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి ఇలాగైతే ఇంకా. చూస్తున్నారు కదా, వాటర్ అంతా డ్రై అయిన తర్వాత మనం వేసిన ఆయిల్ అనేది చిన్నది కనిపిస్తే అప్పటికి మనకు చికెన్ అనేది చాలా రెడీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఈ రెసిపీ మీకు నచ్చినట్టుగా అయితే జస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.